మొదటగా ఇక్కడ ఒక వయలేషన్, ఉమెన్ రైట్స్ వయలేషన్ జరుగుతుంది. ఎందుకంటే ప్రధానంగా ఆ కొడుకు ఎవరు అనేది ప్రపంచానికి చెప్పే బాధ్యత ఎప్పుడైనా స్త్రీకే ఉంటుంది. పురుషుడికి ఆ హక్కు ఉండదు. ఈ కొడుకు నీవాడు, లేదు పుట్టిన బిడ్డ నీకి తండ్రి ఎవరు అని చెప్పే హక్కు స్త్రీకే ఉంటుందా? లేదు పురుషుడు వచ్చి ఇలా ఎలిగేషన్స్ చేసినప్పుడు దాన్ని పబ్లిసిటీ చేసి దాని మీద ఒక డిబేట్ చేసే హక్కు ఎవరికైనా ఉంటుందా? ఈ విషయంలోకి వెళ్ళే ముందు శాంతికి ఆమె పిల్లలకి జరిగిన ఒక హక్కుల ఉల్లంఘన ఏదైతే ఉందో దానికి అందరం బాధ్యత తీసుకుంటూ మహిళా సంఘాలుగా మేము ఆమెకి ఆమె ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఆమెకి మద్దతు తెలుపుతున్నాము, ధైర్యంగా ఉండాలని చెప్తున్నాము. ఇది ఒక భయానకమైన పరిస్థితి క్రియేట్ అవుతుంది. అంటే భర్తలు డైవర్స్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎలాంటి హక్కు అయినా ఉంటది, వాళ్ళ మీద పిల్లల మీద కానీ ఆ తల్లి మీద కానీ కసి తీర్చుకోవడానికి ఎలాంటి హక్కు అయినా ఉంటది అని అంటే అది చాలా దురదృష్టకరమైన ఆలోచన ధోరణి. పిల్లల మీద హక్కు అని అంటే పిల్లలకి సంబంధించి మంచి చేయడానికి హక్కు ఉంటది, కానీ వాళ్ళ తల్లిని రోడ్డు కీడ్చడానికి ఎవరికి హక్కు ఉంటదండి? ఒకటి, రోడ్డు కీడ్చిన పరిస్థితులు ఏదైతే వచ్చినాయో అది శాంతి చాలా మోరలిస్టిక్ గా చూస్తే శాంతిది కూడా ఉంది కదా అనే వాళ్ళ ఆలోచన ధోరణి పక్కన పెడదాము. శాంతి షీఈస్ అన్ అడల్ట్. ఆమె నిర్ణయాలు, ఆమె జీవితం గురించి కానీ ఆమె శరీరం గురించి కానీ తీసుకునే హక్కు ఆమెకున్నది. ఆమె వద్దనుకున్న భర్తని వదిలేసింది, ఆమెతో ఎవరితో ఉండాలనుకుంది ఆమెకు సంబంధించింది. ఆ రిపర్కషన్స్ తన పర్సనల్ లైఫ్ లో తను వేరు చేసుకునే విషయాలు. కానీ వేరే వాళ్ళు వచ్చి వాళ్ళని రోడ్డు మీదకి లాగి మానసికంగా చిత్రవద చేయడానికి ఎవరికి హక్కు లేదండి. దానికి తోడ అసలు ఒక స్థాయిలో ఉన్న ఆఫీసర్ని ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి పొజిషన్స్ ఇవ్వాలి అని జాగ్రత్తలు తీసుకొని పోస్టింగ్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. సరైన పొజిషన్ ఇస్తున్నామా సరైన పీపుల్ కి అని చూసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకుంది. అది కూడా మిస్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే ఆమె మీద వచ్చిన పర్సనల్ గా ఆమె పై అధికారుల పట్ల ఎట్లా బిహేవ్ చేసింది అవన్నీ ఇప్పుడు చర్చకు రాకూడదు. ఒక ఆడ మనిషి ఒక డైవర్స్ ఇచ్చిన తర్వాత నాకు వద్దు అని అనుకున్న తర్వాత తన జీవితం తను గడుపుతుంది, తన పని తను చేసుకుంటుంది. తన పిల్లల్ని తనని ఇప్పుడు ఒక క్రిమినల్స్ లాగా చూపించే అవసరం అటు మీడియాకు కానీ ఇటు సమాజానికి కానీ వెళ్ళిపోయిన భర్తకు కానీ లేదండి. ఆ హక్కు ఎవరికీ ఉండదు. పర్టికులర్గా ఒక వ్యక్తి మదన్ అనే వ్యక్తి ఆమె మాజీ భర్త. అంటే ఇప్పుడు మీడియాలో అనేక కథనాలు మనం హెడ్లైన్స్ చూసినప్పుడు పర్టికులర్గా కొన్ని సంస్థలు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ శాంతి హస్బెండ్ అని టైటిల్స్ పెట్టడం, లేదు శాంతి రాసలీలలో అని పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు కరెక్ట్ కాదండి. అది చాలా అంటే ఇప్పుడు మీడియా వాళ్ళ మీద విజయసాయి రెడ్డి దురుసుగా మాట్లాడటం ఎంత తప్పో మీడియా ఆ అమ్మాయి మీద ఇట్లాంటి పర్సనల్ అటాక్స్ చేయటం కూడా అంతకంటే ఘోరం అండి. రెండు మనం అర్థం చేసుకోవాల్సిన అంశాలు. ఈక్వల్ గా మీడియాకి ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటది అని మనలాంటి బయట సమాజం ఎక్కువ ఆశిస్తుంది. ఒక ట్రబుల్లో పడిన తర్వాత ఒక ఇండివిజువల్ ఏదైనా మాట్లాడినా కూడా దాన్ని తప్పనిసరిగా మీడియా సీరియస్ గానే తీసుకుంటది, అది వేరే విషయం. కానీ కొన్ని స్టాండర్డ్స్, కొంత డీసెన్సీ, డెకరము ఎక్స్పెక్ట్ చేస్తుంది సమాజం మీడియా నుండి. అది చాలా అన్యాయమైన పోకడ. రెండోది, సరే మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఈ డిజిటల్ మీడియాలు ఇవన్నీ కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాకి కూడా మనం ఆశించినంతగా ఇవి దొరకటం లేదు, ఇది స్టాండర్డ్స్ కనిపించట్లేదు. ఎస్పెషల్లీ ఆడవాళ్ల పట్ల వస్తున్న పర్సనల్ అటాక్స్ కి సంబంధించి ఎంత డీసెన్సీ తోటి రిపోర్ట్ చేయాలండి. ఒక పక్కన ఎంతో వైలెన్స్ పెరుగుతుంది ఆడవాళ్ల మీద, పిల్లల మీద. ప్రభుత్వాలు, కొత్తగా వస్తున్న ప్రభుత్వాలు పట్టించుకోవాల్సిన అంశాలు ఇంకా చాలా సీరియస్ అంశాలు ఉన్నాయి. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయటం కానీ అటు ప్రభుత్వాల్లో ఉన్న పెద్దలు కానీ ఇటు మీడియాలో ఉన్న పెద్దలు కానీ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? సమాజానికి నష్టం తప్ప ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఇంతకంటే సీరియస్ గా చిన్న చిన్న బిడ్డల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. అవి ఎందుకు జరుగుతున్నాయి? ఆ సన్నాసులు ఎందుకు అట్లా చేస్తున్నారు అనేది వెలికి తీసి అలాంటి వాటి మీద చేయాల్సింది పోయి ఈ మీడియా తన సమయాన్ని కానీ దీన్ని కానీ ఒక అనవసరమైన చట్ట విషయాల మీదకి తీసుకొస్తుంది. రెండోది, ఈ రోజున ఆడపిల్లలు చదువుకొని బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు. చాలా మంది
ఇలాంటి అంశాలని ముందు పెట్టి మగవాళ్ళు వాళ్ళని ఉద్యోగాలకు పోనీకుండా కూడా చేస్తున్నారు. వాళ్ళ భయాలతోటి, వాళ్ళ అనుమానాలతోటి ఉద్యోగాలకు పోనీకుండా ఇలాంటివి ఒక బ్యాడ్ ప్రెసిడెంట్ గా చూపిస్తారు. అసలు ఆడపిల్లల్ని మధ్యలోనే ఆపేసి, చదువులకు ఆపేసి పెళ్లిళ్ళు చేస్తున్నారు. ఒకటి మైండ్ సెట్ మారట్లేదు, మగపిల్లల మైండ్ సెట్, మగవాళ్ళ మైండ్ సెట్. దాంతో వాళ్ళు ఆడవాళ్ళని ఇంకా వెనక్కి నెడుతున్నారు. కష్టపడి ముందుకు వచ్చిన వాళ్ళని, పనులు చేసుకుంటున్న వాళ్ళని ఇలాంటి దుర్భాగ్యకరమైన పరిస్థితిలోకి నెట్టడం అనేది ఎంత నష్టం అండి సమాజానికి. ఇప్పటికీ జీడిపి రేట్లో మన ఆడవాళ్ళు చేయాల్సిన పనులు చేయలేకపోవడం వల్ల జీడిపి రేట్ జీడిపి తగ్గిపోతుంది కూడా. విమెన్ ప్రొడక్టివిటీ పనిలో లేకపోవడం వల్ల అసలు వర్క్ ప్లేస్ లో విపరీతమైన హెరాస్మెంట్ ఉంటుంది. కనకష్టంగా ఏదో ఒక విధంగా నెట్టుకొద్దామంటే ఇంట్లో మళ్ళీ భర్త గాని, అత్తమామలు గాని వాళ్ళ అనుమానాలను వాళ్ళని తీర్చడం కష్టంగా ఉంటది. ఫైనల్ గా ఎంతో కష్టపడి పని చేసుకుంటూ, పిల్లల్ని చదివించుకుంటూ, పిల్లల్ని పోషించుకుంటూ ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి బాధాకరమైన ఇన్సిడెంట్స్ ని పదే పదే మీడియా గాని ఇలాంటి అంటే వదిలేసిన భర్తలు మళ్ళీ ముందుకు వచ్చి నా భార్య శీలాన్ని అని అన్నట్టు రోడ్డు మీద పెడితే దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయడము ఎంత దౌర్భాగ్యకరం అండి. అంటే మీడియా కూడా కొన్ని ఎథిక్స్, నామ్స్ పాటించాలండి. ఏవి ఇంపార్టెంట్ సమాజానికి, ఏ విషయాల్ని బయటికి తీసుకురావాలి, ఏ విషయాలు అవసరం లేదు అనేది, సమాజానికి అవసరం లేదనేది ఆ మాత్రం తెలియద్దా?